హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓజీ సినిమా ప్రీమియర్స్తో కలిసి మొదటి రోజే 154 కోట్ల రూపాయలు సాధించింది. అలా ఈ చిత్రం 3 రోజుల్లోనే 200 కోట్ల రూపాయలు, 4 రోజుల్లో 250 కోట్ల రూపాయల క్లబ్లో చేరింది. 8 రోజుల థియేట్రికల్ రన్ పూర్తయ్యేసరికి ప్రపంచవ్యాప్తంగా 361.24 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ కలెక్షన్లు పవన్ కళ్యాణ్ కెరీర్లోనే హైయెస్ట్ కాగా, ఓజీకి వచ్చిన హైప్తో చూస్తే మాత్రం ఇవి చాలా తక్కువని చెప్పాలి. పాజిటివ్ టాక్ వస్తే వారం రోజుల్లోనే ఈ చిత్రం 500 కోట్ల రూపాయలు దాటేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అయితే టాక్ బాగానే వచ్చినా సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికెట్ ఇవ్వడం దీనికి మైనస్ గా మారింది. రక్తపాతం ఎక్కువగా ఉన్నందున ఫ్యామిలీ ప్రేక్షకులు దీనికి దూరమయ్యారు. తొలి 4 రోజుల కలెక్షన్లు బాగానే ఉన్నా సోమవారం నుంచి ఘోరంగా పడిపోయాయి. దీనికి తోడు విజయదశమి నాడు రిలీజ్ అయిన కాంతారా చాప్టర్ 1 కి అద్భుతమైన టాక్ రావడం ఓజీకి మైనస్ గా మారింది. ట్రేడ్ రిపోర్టుల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి ఇంకా ఏ ఏరియాలోనూ బ్రేక్ ఈవెన్ కాలేదని తెలుస్తోంది. ఈ విషయాన్ని యాంటీ ఫ్యాన్స్ కొందరు లెక్కలతో సహా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ట్రోలింగ్ కి పాల్పడుతున్నారు. నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ఈస్ట్, వెస్ట్ సహా అన్ని ఏరియాల్లోనూ ఇప్పటి వరకు బ్రేక్ ఈవెన్ సాధించలేదని చెబుతున్నారు. 8 ఏరియాల్లో జీరో బ్రేక్ ఈవెన్ జరగడంతో మొత్తం బయ్యర్స్ సుమారు 40 కోట్ల రూపాయలకు పైగా నష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉందని చెబుతున్నారు. దీన్ని ఆధారంగా చేసుకుని యాంటీ ఫ్యాన్స్ బీభత్సమైన వసూళ్లు అంటూ పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేస్తున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటికే 361 కోట్ల రూపాయల గ్రాస్ ను దాటినా ఏపీ, తెలంగాణలో మాత్రం రికవరీ ఆశించినంత స్థాయిలో జరగకపోవడం గమనార్హం. ముఖ్యంగా నైజాం ఏరియాలో భారీగా పెట్టుబడి పెట్టిన డిస్ట్రిబ్యూటర్లు నష్టాల్లో ఉన్నారని, అలాగే గుంటూరు, కృష్ణా, నెల్లూరు ప్రాంతాల్లో కూడా బయ్యర్లకు ఆశించిన వసూళ్లు అందలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఈ సమాచారాన్ని ఖండిస్తున్నారు. ఇదంతా యాంటీ ఫ్యాన్స్ సృష్టించిన ఫేక్ న్యూస్ మాత్రమే అని అంటున్నారు. ఓజీ మొదటి వారంలోనే 95% రికవరీ సాధించిందని, ఆదివారం నాటికి మొత్తం బ్రేక్ ఈవెన్ దాటేస్తుందని లెక్కలతో సహా కౌంటర్ ఇస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు ఓవర్సీస్ మార్కెట్లలో ఇప్పటికే సినిమా లాభాల్లోకి వెళ్లిందని, అక్కడి వసూళ్లు అద్భుతంగా ఉన్నాయని పవన్ అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. యాంటీ ఫ్యాన్స్ మాత్రం #ఓజీ బ్లాక్ బాస్టర్ కాదు, #ఓజీ ఫ్లాప్ బాస్టర్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. బయ్యర్లకు 40 కోట్ల రూపాయలు నష్టం వస్తున్నా బ్లాక్ బాస్టర్ అని చెప్పుకోవడం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కే చెల్లింది అంటూ సెటైర్లు వేస్తున్నారు. మరికొందరు ఏరియా వారీగా రికవరీ శాతం చూపిస్తూ నైజాం 87%, సీడెడ్ 72%, నెల్లూరు 71% మాత్రమే రికవరీ అయ్యిందని, ఈ లెక్కల ప్రకారం సినిమా ఇంకా లాస్ లోనే ఉందని వాదిస్తున్నారు. ఇలా ఓజీ కలెక్షన్లపై సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన చర్చ జరుగుతోంది. ఫేక్ కలెక్షన్స్ చూపించి మాయ చేస్తున్నారంటూ పలువురు మండిపడుతున్నారు.